మెగా బ్రదర్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ అప్పుడెప్పుడు ఓజీ వచ్చినప్పుడు ఎంత సెలబ్రేట్ చేసుకున్నారో మళ్ళీ ఈ రోజున మనశంకర వరప్రసాద్ సినిమాకు కూడా అంతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అవ్వండి వైభవ్ అవ్వండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. సో యాక్చువల్లీ విషయం ఏంటి అంటే సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయబ్బా. మెయిన్ ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్స్ అనిల్ రావిపూడి మరి ఎలా అనుకొని రాశాడో తెలియదు, కానీ అది బాస్ కోసమే రాసినట్టు, బాస్ మాత్రమే చేయగలిగినట్టు. సో అదే తిరుగుతుందన్నమాట. అనిల్ రావిపూడి చాలా వరకు కమర్షియల్ సీన్స్ తీయగలడు. ఐ మీన్ ఒక ఎలివేషన్ సీన్స్ పటాస్ సినిమా నుంచి మనం చూస్తున్నాం. పటాస్ కానీ, రాజా ది గ్రేట్ కానీ, సో మొన్న వచ్చిన సర్లేర్ నీకెవరు, సో చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. ఈ ఫిలిమ్స్ అన్నింటిలో కూడా హీరో కామెడీ ఎంత చేస్తాడో, ఏదో నాకు సీరియస్ సీన్ వస్తే అంతే ఎలివేషన్ సీన్ ఉంటుంది అన్నమాట. చాలా ఈజీగా బ్యాలెన్స్ చేస్తాడు. సో అలాంటిది ఇక్కడ కూడా చిరంజీవి గారితో కూడా అంత బాగా వర్కౌట్ చేయించాడు. సో రైటింగ్ అని నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. చాలా కష్టం అండి. ఇప్పుడు ఏదైనా మీరు హర్రర్ పండించవచ్చు, లేకపోతే ఇంకేదో బోయపాటిలాగా మాస్లు ఏదో ట్రై చేయొచ్చు, కానీ కామెడీ మీద కరెక్ట్గా ఒక సినిమా తీసి హిట్ కొట్టడం అనేది చాలా కష్టం. అలాంటిది ఆయన 10 సంవత్సరాల నుంచి 8 సినిమాలు, ఇది 9వ సినిమా. సో ఇన్ని సినిమాలు అలాగ కామెడీ మీదనే తీసుకొస్తున్నాడంటే అదంత ఈజీ కాదు గైస్. ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే వస్తారో, సో వాళ్ళు వచ్చేదే మేబీ సంవత్సరానికి 2-3 సార్లు వస్తూ ఉంటారు. సో కొంతమంది, అందరి గురించి చెప్పట్లేదు. సో వాళ్ళు వచ్చిన ఒక్కసారి అయినా సరే వాళ్ళని ఫుల్గా ఎంటర్టైన్ చేసి, ఫుల్గా సాటిస్ఫై చేసి పంపించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ అనిల్ రావు. సో నేను ఇలాగే లాస్ట్ టైం ఒకసారి చూశాను, వాల్తేరు వేరే సినిమాకి కూడా మనం డైరెక్టర్ బాబీ చాలా బాగా పనిచేసాడండి, చాలా బాగా చేశాడు, తప్పు మాట. మళ్ళీ తర్వాత డాకు మహారాజ్ అనే సినిమా వచ్చింది, అది ఆడలేదు. మేబీ అది బాలకృష్ణ గారు ఎఫెక్ట్ కూడా అయి ఉండొచ్చు. సో ఇట్స్ ఓకే, అది పక్కన పెట్టేయండి. ఆ రకంగా యంగ్ డైరెక్టర్స్ బాబీ, అనిల్ రావిపూడి, సో ఇంకో ఉన్నారు అప్కమింగ్, మెహర్ రమేష్ అని నేను చెప్పట్లేదు. చిరంజీవి గారికి రిక్వెస్ట్ ఏంటంటే, సో మేబీ ఈ అంతా చూసిన తర్వాత ఆయన కూడా అర్థమైపోద్ది. సో ఇలాంటి మోడ్ ఫిలిమ్స్ కావాలి, ఏదో రీమేక్స్కి వెళ్ళకుండా ఇంకేదో ఎక్కడో స్టోరీలు తీసుకొచ్చి ఇక్కడ చేయకుండా, సో యూట్యూబ్లో లేదు కదా అని చెప్పి మనం రీమేక్ చేసేద్దాం అనుకుంటా. సో కొంతమంది పక్కన ఉంటారు కదా, వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తారు. సో అలాంటి ఏమీ జరగకుండా నెక్స్ట్ ఫిలిమ్స్ ఇంకా గ్రాండ్గా ఆడాలి అని చెప్పి ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు అనమాట. సో ఇంకొక విషయం కూడా గైస్, రాజాసాబ్ ఎలాగో పోయింది కాబట్టి ఎన్నిసార్లు చెప్తారా అంటారా, నేను చెప్తాను 100 సార్లు చెప్తాను. ఎందుకంటే సినిమాకి ప్రమోషన్స్ అనేది ఒక పాజిటివ్ వేలో వెళ్ళాలి. పండగ రాజాసాబ్ పండగ ప్రవాస్ పండగ పొంగల్ పండగ. ఆయన చేత కార్యక్రమం చేయించుకొని ఆయనకి పిఎఫ్ అని ఇచ్చారా మీరు? ఈ మారుతి, ఎస్కే వీళ్ళంతా ఏంటంటే ఏదో అటెన్షన్ తీసుకొని సినిమాకి ఇట్లా కావాలి, ప్రభాస్ గారి పేరు తీసుకురావట్లేదు నేను. సో ఆయన ఎంతవరకు ప్రమోషన్ చేయాలో అంతే చేశారు, సో ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పారు. సో హీఈస్ ఎ డీసెంట్ మ్యాన్. తర్వాత మిగిలిన సినిమాస్కి వెళ్ళిపోయినారనమాట. బట్ ఇక్కడ మిగతా మన ఎస్కే అండ్ మారుతీలు ఉన్నారు కదా, సో వీళ్ళతోనే ప్రాబ్లం నాకంతా కూడా. వాళ్ళు ఓవర్ ప్రమోషన్ చేసి, ఓవర్ అటెన్షన్ ఇవన్నీ చేసి, సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ, అందుకే పక్కకపోయింది. బట్ ఈ ఫిలిం ఏంటంటే ఏం పెట్టారు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. అనిల్ రావిపూడి అక్కడక్కడికే వచ్చి చెప్పాడు తప్ప బాస్ కానీ వెంకటేష్ కానీ ఎవరో కూడా ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ అయినట్టు అక్కడ నేను చూడలే. సో ఆ రకంగా ఎంతవరకు ప్రమోషన్ చేయాలో అంతవరకు చేయాలి, అప్పుడే రిజల్ట్ బాగుంటుంది. సో మరోసారి ప్రూవ్ అయింది గైస్. మీరు వెళ్తున్నారా, చూసేసారా, అసలు ఏంటి మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. సో థ్యాంక్ యూ.